అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రమల, నేను సెకండ్ BA చదువుతున్నాను. మీరంతా చూస్తున్నారు. ఫస్ట్ ఇదంతా కాంపౌండ్ వాళ్ళు ఎలా ఉంది అట్లా చూడండి, అలా చూపించండి. బస్ స్టాప్ లేదు, అక్కడ నిలబడుకొని ఎక్కాల్సి వస్తుంది. బస్సు రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అసలు సమయానికి ఉండడం లేదు ఏమీ. ప్లస్ అది కాక వచ్చిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళాలంటే మెయిన్ అదో ప్రాబ్లం అయిపోయింది. మాకు మేమే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. క్లాస్ రూమ్స్ కానీ మేమే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి మీరు వచ్చి క్లాస్ రూమ్స్ కూడా చూడొచ్చు, మేమే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ అసలు మెయిన్ వాచ్మెన్ లేరు ఇక్కడ. వాచ్మెన్ లేరు, వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి ఎవరు లేరు. కంప్యూటర్ చెప్పడానికి అసలు లెక్చరర్ లేరు. గతంలో రామనారాయణ రెడ్డి సారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ కాలేజ్ని రాపూర్కి తీసుకెళ్లాలని ప్రయత్నించారు. సో అప్పుడు జరగలేదు. ఇప్పుడు సార్ మినిస్టర్ అయ్యారు కాబట్టి ఈ కాలేజ్ని రాపూర్లో పెట్టడం ద్వారా అమ్మాయిలకు కానీ ఇంకా పేరెంట్స్కి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ చేయించాలన్న ఆలోచన వస్తుంది. ఇప్పుడు సార్ దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని కోరుచున్నాం. నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకామ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. మాకు ప్రధానమైన సమస్య ఏంటంటే కాలేజ్కి చుట్టూ గ్రౌండ్ అనేది లేదు, వాళ్ళు లేదు. ప్లస్ ఆడపిల్లలకు ఉండవలసిన మినిమం సౌకర్యాలు అనేది అసలు లేవు. కాలేజీకి అమ్మాయిల్ని ఇక్కడ పంపించాలంటే ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు. ఎందుకు అంటే సరైన సేఫ్టీ అనేది కాలేజ్లో లేదు. అంటే కాలేజ్ అనేది రాపూర్కి దూరంగా ఉంది. వెళ్ళాలన్నా రావాలన్నా కానీ బస్సెస్ సరిగ్గా టైంకి వస్తాయో లేవో తెలియదు. అక్కడ మధ్యలో చెట్లు అట్లా ఉన్నాయి. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు వాటికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అన్న ఆందోళన ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులలో ఉన్నది. మనకి కురుగుండ్ల రామకృష్ణయ్య సార్ కానీ, ఆనం రామనారెడ్డి రెడ్డి సార్ కానీ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఉన్నారు. ఈ కాలేజీని రాపూర్లో కానీ పెడితే అక్కడ మాకు కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించి అక్కడ కానీ స్థాపిస్తే ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులు కానీ, అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ అక్కడ రాపూర్లో ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళి చదువుకోకుండా ఆ కాలేజీకే వచ్చి ఆ కాలేజీ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అలాగే చదువుకోవడానికి కూడా పిల్లలు ఆ కాలేజీలో జాయిన్ అవ్వడానికి కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఈ సమస్యని ఎన్నోసార్లు చెప్పాము, కానీ ఇప్పటి వరకు అది కాలేజ్కి అనేది రాపూర్కి అనేది తరలించడం జరగలేదు. కాబట్టి ఈ సమస్యను గుర్తెరిగి కురుగుండ్ల రామకృష్ణయ్య సార్ కానీ, ఆనం రామనారెడ్డి సార్ కానీ ఇద్దరు గుర్తెరిగి మా సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుచున్నాం సార్. ఈ విషయాన్ని మా కాలేజ్ తరఫున అందరి స్టూడెంట్స్ తరఫున తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. నా పేరు సంగీత, నేను సెకండ్ బీకామ్ చేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు మేము ఇక్కడ ఎందుకంటే ఈ మీటింగ్ అటెండ్ చేయాల్సి వచ్చింది. ప్రజెంట్ ఇక్కడ మాకు కాలేజ్ చూస్తున్నారు కదా మీరందరూ. సఫిషియంట్ మాకు కాలేజ్ కాంపౌండ్ అనేది లేదు, మాకు బస్ స్టాప్స్ లేవు, కాలేజ్లో మాకు ఎటువంటి సౌకర్యాలు లేవు. రోజు పాములు వస్తుంటాయి. రోజు క్లాస్ రూమ్స్ డోర్స్ ఓపెన్ చేయగానే ఏదో ఒక పాములు కానీ ఏదో ఒక కోతులు కూడా చాలా వస్తున్నాయి. వాష్రూమ్స్ కూడా సరిగ్గా లేవు. ఇక్కడ స్వీపర్స్ ఎవరు కూడా లేరు. కాబట్టి గతంలో ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఇక్కడ ఈ కాలేజ్ని రాపూర్కి చేంజ్ చేయాలని చూశారు, కానీ అది మటుకు ఎవరు పట్టించుకోలేదు. దాని గురించి అసలు ఎవరు ఏం కూడా తీసుకురాలేదు. కాబట్టి కాలేజ్ అనేది రాపూర్కి చేంజ్ చేస్తే మాకు పేరెంట్స్కి కూడా ఎటువంటి భయం కానీ ఉండదు. అక్కడ రాపూర్ నుంచి మద్దులమడుకు రావాలంటే ఈ చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి. పేరెంట్స్ కూడా చాలా భయపడుతున్నారు అమ్మాయిని జాయిన్ చేయాలంటే. ఎటువంటి సేఫ్టీ లేదు. కాబట్టి ఈ కాలేజ్ని రాపూర్కి చేంజ్ చేశారంటే అది టౌన్లోనే ఉంటుంది. కాబట్టి మాకు ఎటువంటి పేరెంట్స్ అనేది ఎటువంటి భయం ఉండదు. మాకు కూడా రోజు వచ్చి వెళ్ళడానికి కూడా కొంచెం భరోసాగా బాగుంటుంది. కాబట్టి దీన్ని బట్టి మీరు అందరూ ఒకసారి అధికారులందరూ దీన్ని దృష్టిలోకి తీసుకొని మాకు కొంచెం హెల్ప్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. నేను ఫైనల్ ఇయర్ బీకామ్ స్టూడెంట్ని. మా కాలేజీలో సరిగ్గా కంప్యూటర్ ల్యాబ్స్ లేవు, కంప్యూటర్ చెప్పడానికి టీచర్ లేడు, కాంపౌండ్ వాల్ లేదు సరిగ్గా. అంటే లేడీస్కి సరైన సౌకర్యాలు లేవు, వాష్రూమ్స్ సరిగ్గా లేవు. పాపం వాళ్ళు మార్నింగ్ వచ్చి అది పనిగా రూమ్లన్నీ వాళ్ళే చిమ్ముకుంటారు. స్లీపర్స్ కావాలి. లేడీస్కి ఇక్కడ సెక్యూరిటీ కావాలంటే ఒక బస్ స్టాండ్ కావాలి. అది కాక ఇక్కడ కాంపౌండ్ వాల్ పెడితే రాపూర్లో ఉండే వాళ్ళందరూ ఇక్కడికే రావడానికి ప్రయత్నిస్తారు, వేరే మండలాలకు వెళ్ళి చదువుకోకుండా. ఈ చుట్టూ చెట్లు అవి ఉండడం వల్ల పేరెంట్స్ భయపడుతున్నారు. అంటే పిల్లకాయలు ఇక్కడికి పంపిస్తే ఏమన్నా జరుగుద్దేమో, అది వాటికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు అని ఎక్కువగా భయపడుతున్నారు లేడీస్ని పంపించడానికి. పశువులు పాములు అంటే ఎక్కువ వచ్చేస్తున్నాయి. అసలు సరిగ్గా కిటికీలు లేవు, రూమ్స్ సరిగ్గా ఉండట్లేదు, వాష్రూమ్స్ లేవు, స్వీపర్స్ లేరు, వాచ్మెన్ లేడు. ఏమన్నా ఆటలాడదామంటే సరిగ్గా గ్రౌండ్ లేదు. కాలేజీని ఇంతకుముందే రాపూర్కి మారవాలని ప్రయత్నం చేశారు, కానీ అప్పుడు ఎవరు మళ్ళీ రాజకీయాల వల్ల అంటే పార్టీలు మారిపోవడం వల్ల ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు టీడీపీ గెలవడం వల్ల
దీన్ని రాపూర్కి కానీ మారిస్తే దాని స్ట్రెంత్ ఎక్కువ పెరుగుద్ది, ఎక్కువ మంది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ప్రసాద్ డిగ్రీ చదువుతున్నాను, ఫైనల్ ఇయర్. రాపూర్లో గత 5 సంవత్సరాలుగా ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ ఏం చేయట్లేదు. అలాగే ఆనవ రామరారెడ్డి గారు గతంలో ఇక్కడ ఉన్నటువంటి కాలేజీని మధ్యనమడుగులో రాపూర్కి తరలిస్తానని విశ్వ ప్రయత్నాలు చేశారు. అప్పట్లో అధికారం లేనట్టు వల్ల అది జరగలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చారు కాబట్టి దయచేసి ఇక్కడ మధ్యనమడుగులో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీని రాపూర్కి తరలించవలసిన కోరుతున్నాము. ఇలా తరలించడం వలన అడ్మిషన్లు పెరగడం, అలాగే కాలేజీకి రావాల్సిన నిధులు సక్రమంగా అందుతాయని కోరుకుంటాను. అలాగే కాలేజీకి కాంపౌండ్ వాళ్ళు లేనందువలన పశువులు, అలాగే మద్యం తాగే మందుబాబులు ఎక్కువైపోయారు. ఎక్కడ పట్టినా సీసాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. కాలేజీకి సరైనటువంటి వసతి లేకుండా పోతుంది. అలాగే మహిళలకి సరైనటువంటి వాష్రూములు లేవు, అలాగే బస్ స్టాప్ లేదు. వీటిని కొంచెం దృష్టిలో పెట్టుకొని ఆనం రామనారాయణ రెడ్డి గారు, అలాగే గురువండ్ల రామకృష్ణ గారు కనీసం మౌలిక వసతులు కల్పించాలని కోరుకుంటున్నాను. స్టూడెంట్స్ అంతా ఈ వాటర్ తాగుతున్నారు సార్. అవి అక్కడ నుంచి అక్కడ మోటార్ వేయడం వల్ల అవి పైన ట్యాంక్లోకి వస్తాయి. ఆ వాటర్ తాగుతున్నాం. ఈ వాటర్ అసలు బాగాలేదు సార్. ఇవి స్టూడెంట్స్ తాగడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుండేది, సురక్షితంగా ఉండే వాటర్ కావాలని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.